హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది పల్లీ చట్నీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలో నేను మైదా పిండి అండి 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల మైదా పిండి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకుంటున్నానండి. తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలపండి. పిండిని ఒకసారి ఈ విధంగా మొత్తం ఉప్పు, వంట సోడా మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మనం ఈ పిండి కలిపేదాన్ని బట్టే మనకి మైసూర్ బోండా అనేది వస్తుందండి. తర్వాత నేను ఒక 1/4 కప్పు పెరుగు తీసుకున్నానండి. నేను ఎక్కువ తీసుకోలేదు, 1/4 కప్పు పెరుగు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఒక్కసారిగా మొత్తం పోసుకోవద్దండి, కొంచెం కొంచెంగా. ఎందుకంటే ఒక్కసారి వాటర్ అనేది వేసేస్తే బాగా లూజ్ అయిపోతుంది పిండి అనేది. కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ అనేవి వేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యూస్ చేయొద్దండి. ఒక్కొక్కసారిగా పోసేసి అయ్యో లూజ్ అయిపోయిందని మళ్ళీ పిండి కలుపుతూ ఉంటారు. అలాంటి తప్పు చేయకండి. నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ వాటర్ అనేది వేయండి. మనం పిండి ఎంత బాగా కలుపుతామో అంత ఫ్లఫీగా, అంత బాగా వస్తాయండి మైసూర్ బోండా అనేది. పిండి కలిపేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. మనం బోండా అనేది ఎలా వేసినా రౌండ్ షేప్లోనే వస్తుందండి. చూడండి, ఈ విధంగా వాటరు ఇంతవరకు చాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం చూడండి, ఇంకా బరకగానే ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. 4 వేళ్ళతో పిండి పైకి పట్టి వదులుతున్నట్టు ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ పిండిని అనేది మనం కలుపుకోవాలండి. 4-5 నిమిషాలు కూడా ఇలా ట్యాప్ చేస్తూ పిండి అనేది బాగా కలుపుకోవాలి. మనం ఎంతసేపు పిండిని ఇలా ట్యాప్ చేస్తామో అంత ఫ్లఫీగా వస్తాయండి మైసూర్ బోండా అనేది. చూడండి, ఈ విధంగా 4-5 నిమిషాలు ట్యాప్ చేస్తూ కలుపుకోండి పిండి అనేది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తూ ఉన్నారే కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, మీరు ఇచ్చే లైకే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం అండి. చూడండి, ఈ విధంగా ట్యాప్ చేస్తూ నేను 4-5 నిమిషాలు ఇలా ట్యాప్ చేస్తూ పిండి మిశ్రమం అనేది బాగా మెత్తగా చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1, కరివేపాకు 3 రెమ్మలు, కొంచెమంత జీలకర్ర వేసుకుంటున్నాను. వేసి ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా నేను చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని బాగా కలుపుకోండి. కలిపేసేసి ఒక పక్కన పెట్టేసేసుకోండి. మీరు ఘాటు ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకో 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నాకు చిన్న పాప ఉంది, ఎక్కువ తినరు కాబట్టి నేను అల్లం కూడా స్కిప్ చేసేసాను. అల్లం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక 4 అవర్స్ పక్కన పెట్టేసేసుకోండి. చూడండి 4 అవర్స్ తర్వాత ఈ పిండిని అనేది మనం మొత్తం మళ్ళీ మిక్స్ చేయకూడదండి. అసలు మిక్స్ చేయకూడదు, ఎందుకంటే లోపల బబుల్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. మనం ఈ పిండి మిశ్రమాన్ని పక్క నుంచే తీసుకోవాలండి. చూడండి డీప్ ఫ్రైకి లోతైన బాండీ తీసుకున్నానండి. ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోండి. ముందు మెయిన్ ఇదేనండి, లోతైన బాండీ తీసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలి. మైసూర్ బొండాకి కొంచెం ఆయిల్ అనేది మీరు పోయొద్దు, ఎందుకంటే మైసూర్ బొండా పొంగినప్పుడు సరిపోక ఆయిల్ బాగోదండి. చూడండి ఈ విధంగా నేను చూపించినట్టు ఓ పక్క నుంచి పిండి మిశ్రమం అనేది తీసుకోండి. చేతికి అంటుకోకుండా ముందుగా చేతిని నేను వాటర్లో ఈ విధంగా తడి చేసుకుని ఓ పక్క నుంచి పిండి తీసుకుని ఆయిల్ వేగిందా లేదా అనేది చూస్తున్నానండి. ఒక చిన్న ముద్దను వేసుకుంటున్నాను. చూడండి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మనం వేసిన ఒక 5 సెకండ్స్కి ఈ విధంగా పైకి పొంగాలండి. మీరు ఏ టైప్లో వేసినా కానీ ఆ మైసూర్ బోండా అనేది రౌండ్గానే వస్తుందండి. చూడండి ఈ విధంగా మొత్తం బోండాలు అనేది వేసేసుకున్నాను. మనకి 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి బోండాలు అనేవి. చూడండి ఈ విధంగా బాగా గెరటితో తిప్పుతూ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతాయి, లోపల అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఈ మైసూర్ బోండా అనేది వేయించుకోండి. చూడండి ఈ విధంగా బోండాలు అనేవి వేగినాయండి. ఇంకా వేరే గిన్నెలోకి మనం తీసేసుకుందామండి. అదేవిధంగా మొత్తం తీసేసుకుని మిగిలిన పిండి ముద్దలను కూడా మైసూర్ బోండాలు వేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా మొత్తం తీసేసుకుని మిగిలిన పిండిని కూడా బోండాలు వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మైసూర్ బోండా రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ తీసుకోండి.